హలో ఆల్. కొన్ని ప్లేసెస్కి ఎన్నిసార్లు వెళ్దామన్నా వెళ్ళలేము. అందులో మాకు వైజాగ్ ఒకటి. ఏమేమి కవర్ చేసామనేది ఈ వీడియోలో చెప్తాను. మేము ట్రైన్ దిగాక హోటల్ చెక్-ఇన్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి సండే ఈవినింగ్ కాబట్టి మనం బీచ్కి వెళ్దామని చెప్పేసి, వైజాగ్ బీచ్ ఫేమస్ కాబట్టి ఫస్ట్ ఆర్కే బీచ్కే వెళ్ళామండి. ఫస్ట్ దానికి ముందు నేను ఒక బైక్ రెంట్కి తీసుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంను, సబ్మెరీన్ మ్యూజియంను కవర్ చేసాం. దాని తర్వాత బీచ్లో కొద్దిగా టైం స్పెండ్ చేసాం. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చినాం. టికెట్ పర్ హెడ్ 100 రూపీస్, యాక్చువల్ 70 రూపీస్. ఆపోజిట్లో సబ్మెరీన్ కూడా ఉంటుంది. ఆ సబ్మెరీన్ నుండి ఇది నేను కలిపి విజిట్ చేసి 100 రూపీస్. లేదంటే అక్కడ 70, ఇక్కడ 70. లెట్స్ గో. ఇప్పుడు సబ్మెరీన్ మ్యూజియంకి వెళ్తున్నాం. సబ్మెరీన్ ఆడు ఉన్నది. టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ లోపలికి వెళ్ళడమే. ఇది అవుట్ సైడ్ వ్యూ. చూడండి, ఒకసారి చూడండి. చాలా పొడుపు కూడా ఉంది. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ తిప్పడానికి. తిరుగుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరుగుతుంది. ఇది కిందికి పైకి, కిందికి వెళ్ళాలి. సబ్మెరీన్ కిందికి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా ఈ మినీ వ్లాగ్లో అయితే ఫస్ట్ డే ఎట్ వైజాగ్ ఫుడ్ ఎలా ఉంది, లైక్ తెలంగాణ టు ఆంధ్ర ఎలా ఉందో చూద్దాము. బీచ్ రాగానే ముంత మసాలా అని ట్రై చేసాము. బీచ్లో చాలా షాప్స్ ఉన్నాయి స్నాక్స్ ఐటమ్ లాగా. హైదరాబాద్లో తినచ్చు, బట్ అండ్ డిన్నర్కి అయితే రెస్టారెంట్ సర్చ్ చేస్తూ ఉంటే శ్రీకన్య కనిపించింది. సో అదే ప్లేస్కి వెళ్ళాము, బట్ ఆ ప్లేస్లో శ్రీకన్య అయితే లేదు. సో అప్పటికే టైం అయిపోయింది, 10 PM అలా అవుతుండే. మళ్ళీ సర్చ్ చేసి లేట్ చేయకుండా అక్కడే తినేసాం అనమాట. చికెన్ వింగ్స్ అండ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిన్నాం ఇంకా. అండ్ డే 2 ఈజ్ వెరీ గుడ్. సిటీ అంతా అలవాటు అయిపోయింది, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థమైపోయింది అనమాట. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఆన్ సెకండ్ డే. స్టే ట్యూన్ టు అవర్ సిరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.